రాష్ట్రంలో పండించే ధాన్యాన్ని ఇక్కడే వినియోగించే విధంగా రూపొందించిన మన బియ్యం కార్యక్రమం నేడు ఆరంభం కానుంది. ప్రజా పంపిణీ పథకం కింద కిలో బియ్యాన్ని రూపాయికే సరఫరా చేయనున్నారు. తొలి విడతలో 7 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నేడు ప్రయోగాత్మకంగా నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. భారత ఆహార సంస్థ బియ్యం సేకరణ బంధనాల నుంచి రాష్ట్రం బయటపడే మార్గాన్ని ఎంచుకుంది. ఎక్కడ పండిన ధాన్యం అక్కడే వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్రం నుంచి అనుమతి సాధించింది. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని మన బియ్యం పేరిట 7 జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా నాణ్యమైన బియ్యాన్ని రవాణా, నిల్వ నష్టాలు లేకుండా ₹1 లబ్ధిదారులకు అందించనున్నారు. కరీంనగర్, వరంగల్, నల్గొండ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో తొలిదశ పథకాన్ని అమలు చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో ₹25 విలువ చేసే నాణ్యమైన బియ్యాన్ని రూపాయికే అందిస్తామని సర్కార్ చెప్పుకుంటోంది. హైదరాబాద్ లలిత కళా తోరణంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇంకా నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ డీసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ వికేంద్రీకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. హీటింగ్ ప్రాబ్లమ్స్ కూడా అధిగమించడానికి స్టోరేజ్ అంశాలని, ట్రాన్స్పోర్ట్ అంశాలని వచ్చే సీజన్ వరకు ఇంకా మెరుగైన రీతిలో మిగతా జిల్లాలో ఏవైతే ఎంపిక చేసుకుంటామో ఆ జిల్లాలో కూడా స్టోరేజ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడున్న స్టోరేజ్ ఫెసిలిటీస్ కంటే కనీసం 3 అంతలు పెంచాలని, లాజిస్టికలీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం చేయడానికే ఈ డీసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో 439 మండల స్థాయి నిల్వ కేంద్రాల్ని బలోపేతం చేయడం ద్వారా 11.37 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న అదనపు గోదాముల్ని మార్కెటింగ్ శాఖ నిర్మించనుంది. దీంతో 4 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువుల్ని నిల్వ ఉంచేందుకు వీలవుతుంది. రాయితీ బియ్యం సంచులపై మన బియ్యం లోగోను ముద్రించి నల్లబజారుకు తరలిపోకుండా చర్యలు చేపట్టనున్నారు.